హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం ఇండియన్ సొసైటీకి సంబంధించి పర్యావరణ ఉద్యమాలు అనేటువంటి టాపిక్ని గత 2 వీడియోలు డిస్కస్ చేసుకున్నాం. ఇది చివరి వీడియో అండి పర్యావరణానికి సంబంధించి. అందులో భాగంగా 21వ ప్రశ్న చూడండి. గంగా నది పరిరక్షణకై నమామి గంగే పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది అని అడుగుతున్నారండి. అసలు ఈ యొక్క నమామి గంగే అనేటువంటి పథకాన్ని ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం మనం తెలుసుకోవాలండి. పవిత్రమైనటువంటి జాతీయ నది గంగా నది. ఆ యొక్క జాతీయ నది అయినటువంటి గంగా నదిలో మానవుడు తన యొక్క చర్యల వలన అనేక విధాలుగా కలుషితం చేయడం జరిగింది. కాబట్టి అలాంటి పవిత్రమైన గంగా నది మీద ఎంతోమంది తమ యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి కలుషితమైనటువంటి నీరు తాగి అనేక మంది అనారోగ్యానికి గురవుతున్నారు. కాబట్టి ఇంతటి పవిత్రమైన గంగా నదిని పరిరక్షించాలి అనే ఉద్దేశంతో 2014 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం నూతనంగా ఏర్పాటైన తర్వాత సేవ్ గంగా సేవ్ హిమాలయస్ అనేటువంటి పేరుతోటి న్యూఢిల్లీలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి జాతీయ నది అయినటువంటి గంగా నదిని పరిరక్షించుకోవాలి. కాబట్టి అలాంటి పరిరక్షణ కోసమై ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని తీసుకురావాలి అని భావించడం జరిగింది. అయితే అంతకుముందే వీరి యొక్క నిర్ణయానికి ముందు అంటే నాటి యూపీఏ గవర్నమెంట్ హయాంలోనే గంగా నది పరిరక్షణ కోసమై ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలలో తారాగాంధీ భట్టాచార్య అధ్యక్షులుగా ఈ యొక్క గంగా నది పరిరక్షణ ఉద్యమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. వారి యొక్క ఉద్యమ ఫలితం మరియు నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానాల మేరకు నమామి గంగా అనేటువంటి కార్యక్రమాన్ని 2015 సంవత్సరం మే 13వ తేదీ నాడు ప్రారంభించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. నమామి గంగా పథకం లేదా కార్యక్రమం ఎప్పుడు వచ్చింది అని అంటాడు 2015 సంవత్సరం అని గుర్తుంచుకోండి. ఇక 22వ ప్రశ్న. నదులను సంరక్షించేందుకై కన్యాకుమారి నుంచి హిమాలయాల వరకు పాదయాత్రను చేపట్టినటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారండి. నదులను సంరక్షించుకోవాలి. నదులే ప్రతి వ్యక్తి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అని అలాంటి నదుల సంరక్షించుకోవడం కోసమై కన్యాకుమారి నుంచి హిమాలయాల వరకు ఈషా ఫౌండేషన్ యొక్క వ్యవస్థాపకుడైనటువంటి జగ్గి వాసుదేవ్ గారు ఈ యొక్క నదుల సంరక్షణ అనేటువంటి పాదయాత్రనైతే సెప్టెంబర్ 3, 2017లో కన్యాకుమారి నుంచి హిమాలయాల వరకు పాదయాత్రను చేపట్టడం జరిగింది. మరియు కావేరీ నది సంరక్షణ ఉద్యమాన్ని కూడా ప్రజల భాగస్వామ్యంతో ఇతడు నిర్వహించడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. నదుల సంరక్షణ కోసమై పాదయాత్రను నిర్వహించింది ఎవరు అంటే జగ్గి వాసుదేవ్ గారు. అతడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటాడు? కన్యాకుమారి నుంచి హిమాలయాల వరకు. అది ఏ సంవత్సరం అంటాడు? 2017 సంవత్సరం అని గుర్తుంచుకోండి. ఈషా ఫౌండేషన్ ఎవరిది అంటే జగ్గి వాసుదేవ్ గారని గుర్తుంచుకోండి. ఇక 23వ ప్రశ్న. చిల్కా సరస్సు సంరక్షణ ఉద్యమానికి మద్దతునిచ్చిన వారు ఎవరు అని అడుగుతున్నారండి. అసలు చిల్కా సరస్సు అంటే ఎక్కడ, అది ఏ రాష్ట్రంలో ఉంది, అసలు ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టడానికి గల ప్రధాన కారణం ఏందో మనకు తెలియాలండి. చిల్కా సరస్సు అనేది ఒడిశా రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. అయితే ఈ చిల్కా సరస్సులో వాణిజ్య విధానంలో రొయ్యల సాగును చేయడం జరిగింది. అలా వాణిజ్య విధానంలో రొయ్యల సాగును వ్యతిరేకిస్తూ ఈ యొక్క చిల్కా సరస్సు నందు లభించేటువంటి ఉత్పత్తులతో జీవనోపాధిని పొందేటువంటి మత్స్యకారులు ఈ యొక్క ఉద్యమాన్ని అయితే చేపట్టారండి. అప్పటి వరకు కూడా చిల్కా సరస్సుపై ఆధారపడి ఉన్నటువంటి మత్స్యకారులను కాదని వాణిజ్య విధానంలో రొయ్యల సాగునైతే అక్కడ
ప్రారంభించడం జరిగింది. దీంతో అంతకుముందు వరకు కూడా రొయ్యల సాగుపై మరియు మిగతా అంశాలపైన చిల్కా సరస్సుపై ఆధారపడిన వారికి మొండి చెయ్యి చూపెట్టింది అక్కడి ప్రభుత్వం. దీంతో ఇన్ని రోజులు తమ యొక్క జీవనోపాధిని కలిగించినటువంటి చిల్కా సరస్సుపై తమకు హక్కులు కానీ అధికారం కానీ కోల్పోవడంతో అక్కడ చేపట్టినటువంటి వాణిజ్య విధానంలో రొయ్యల సాగును వ్యతిరేకిస్తూ ఒక ఉద్యమాన్ని అయితే చేపట్టారండి. అది ఉద్యమాన్ని ఎవరు చేపట్టారు అంటే చిల్కా మత్స్యకారుల సంఘం వారు ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఇంతటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఉద్యమానికి ఉత్కల్ యూనివర్సిటీ విద్యార్థులు కూడా మేమున్నాం మీకు అంటూ ఒక భరోసానిచ్చి మద్దతునిచ్చారు. వీరితో పాటు పర్యావరణవేత్తలు కూడా ఈ యొక్క చిల్కా సరస్సు ఉద్యమానికి మద్దతును తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ఉధృతంగా కొనసాగినటువంటి చిల్కా సరస్సు ఉద్యమానికి ఈ యొక్క ఉద్యమ ఫలితంగానే వాణిజ్య పద్ధతిలో రొయ్యల సాగు నుంచి చిల్కా సరస్సు నిషేధించడం జరిగింది. అంటే వాణిజ్య పద్ధతిలో రొయ్యల సాగు అనేది చిల్కా సరస్సులో జరిగేది కాబట్టి దానిని నిషేధించడం జరిగింది అని గుర్తుంచుకోండి. తత్ఫలితంగా ఎవరైతే ఉద్యమం చేపట్టారో ఆ యొక్క చిల్కా మత్స్యకారుల సంఘం వారు ఆ తదుపరి చిల్కా సరస్సులో తమ జీవనోపాధిని కొనసాగే అవకాశాన్ని కూడా కల్పించారు అని గుర్తుంచుకోండి. ఇక 24వ ప్రశ్న, మహారాష్ట్ర రాష్ట్రంలో ఎవరి నాయకత్వంలో వాటర్ షెడ్ ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది అని అడుగుతున్నారండి. మహారాష్ట్ర రాష్ట్రంలో యొక్క వాటర్ షెడ్ అనేటువంటి ఉద్యమాన్ని నిర్వహించినటువంటి వ్యక్తి మీ అందరికీ సుపరిచితులే, అన్నా హజారే. అన్నా హజారే గారే మహారాష్ట్రలో ఉన్నటువంటి రాలేగావ్ సిద్ధి అనేటువంటి ప్రాంతంలో వాటర్ షెడ్ అనేటువంటి ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అందుచేతనే అన్నా హజారే గారిని వాటర్ షెడ్ ఉద్యమానికి పితామహుడిగా కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఈ అన్నా హజారే గారు నాడు చేపట్టినటువంటి వాటర్ షెడ్ ఉద్యమం అనేది ఎంతో విజయవంతమైందో దానిని స్ఫూర్తిగా తీసుకొని తదుపరి కాలంలో 2013 ఆ సమయంలో యూపీఏ ప్రభుత్వంలో లోక్పాల్ ఉద్యమాన్ని అయితే తీవ్రతరం చేయడం జరిగింది. లోక్పాల్ ఉద్యమం కూడా ఇతని యొక్క నాయకత్వంలోనే నిర్వహించడం జరిగింది. ఈ లోక్పాల్ అనేది ఒక అవినీతి వ్యతిరేక ఉద్యమం అని గుర్తుంచుకోండి. ఆ యొక్క అవినీతి వ్యతిరేక ఉద్యమం ఆధారంగానే లోక్పాల్ ఉద్యమాన్ని చేపట్టారు. ఆ లోక్పాల్ ఆధారంగానే లోక్పాల్ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇక 25వ ప్రశ్న, క్షిపణుల వ్యతిరేక ఉద్యమాలు తరచూ ఏ రాష్ట్రంలో జరుగుతూ ఉంటాయని అడుగుతున్నారండి. భారత ప్రభుత్వం లేదా ఇస్రో అత్యధికంగా క్షిపణుల పరీక్షలు అనేవి ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి బలియమేల అనేటువంటి ప్రాంతంలో ఇక్కడ క్షిపణుల ప్రయోగాలైతే నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క క్షిపణుల వలన అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు చాలా వరకు ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో ఆ క్షిపణులు విఫలమయ్యి అక్కడ ఉన్నటువంటి పొలాలపైన పనిచేస్తున్నటువంటి వారిపైన లేదా సాధారణ ప్రజలపైన పడి అనేక మంది మరణించడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడి నుంచి వెలువడే పర్యావరణ సంబంధించినటువంటి సమస్యలపైన అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు మరియు రైతులు పెద్ద ఎత్తున క్షిపణి వ్యతిరేక ఉద్యమాలైతే నిర్వహించడం జరిగింది. మరొకటి గంధమర్దన్ పర్యావరణ రక్షణ ఉద్యమం అనేది ఏ రాష్ట్రంలో జరిగిందని అడుగుతున్నారండి. ఈ గంధమర్దన్ పర్యావరణ రక్షణ ఉద్యమం అనేది ఒరిస్సా రాష్ట్రంలో ఈ యొక్క ఉద్యమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. గంధమర్దన్ అనేది ఒక పర్వత ప్రాంతం అని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క గంధమర్దన్ పర్వత ప్రాంతంలోనే సుమారుగా 22 చిన్నపాటి నదులు మరియు 150కి పైగా వాగులు కూడా కలవు.
అయితే ఈ యొక్క పరివాహక ప్రాంతంలోనే గోండులు, బింజాల్స్, కాంతాల్ అనేటువంటి గిరిజనులు నివసిస్తున్నారు. అయితే వీరి యొక్క ఆర్థిక మరియు సామాజిక జీవనం అంతా కూడా ఈ పర్వతాలలోనే ముడిపడి ఉంది. అలాంటి సందర్భంలో ఇక్కడే వారికి సంబంధించినటువంటి పవిత్రమైన ప్రార్థనా మందిరాలు కూడా ఈ యొక్క గంధమర్దన్ అనేటువంటి పర్వత ప్రాంతంలో ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క గంధమర్దన్ పర్వత ప్రాంతాలలో బాక్సైట్ అనేది అధిక మొత్తంలో ఉంది అని తెలిసి ఇక్కడ తవ్వకాలను చేపట్టడానికి బాల్కో అనేటువంటి కంపెనీ వారు ఇక్కడ బాక్సైట్ త్రవ్వకాలను చేపట్టడం జరిగింది. ఈ యొక్క బాక్సైట్ త్రవ్వకాలను కనుక చేపడితే మా యొక్క ఆర్థిక సామాజిక జీవనం మరియు మా ప్రార్థన మందిరాలను మేము కోల్పోవాల్సి వస్తుందని గోండులు, బెంజాల్స్, కాంతాస్ అనేటువంటి వారు ఈ యొక్క బాక్సైట్ త్రవ్వకాలకు వ్యతిరేకంగా అయితే ఉద్యమాలైతే చేపట్టడం జరిగింది. ఇక్కడ బాక్సైట్ తవ్వకాలలో ప్రధానంగా మందుగుండు సామగ్రిని పేల్చడం వల్ల జరిగేటువంటి అనర్థాలకు కూడా వ్యతిరేకంగా అయితే ఉద్యమాలు కొనసాగినవి. వీరందరూ కలిసి గంధమర్దన్ సురక్షా పరిషత్ అనేటువంటి సంస్థను స్థాపించి వీటికి వ్యతిరేకంగా పోరాటాలను కూడా చేయడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడండి, గంధమర్దన్ పర్వత ప్రాంతం అనేది ఏ రాష్ట్రంలో కలదని, లేదా ఈ యొక్క గంధమర్దన్ పర్వత ప్రాంతాలలో చేపట్టినటువంటి బాక్సైట్ త్రవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గిరిజన తెగలని గుర్తించండి అని కూడా అడుగుతారు. లేదా గంధమర్దన్ పర్వత ప్రాంతాలలో బాక్సైట్ త్రవ్వకాలను చేపట్టినటువంటి కంపెనీని గుర్తించండి అని కూడా అడగడం జరుగుతుంది. 27వ ప్రశ్న, మూసీ నదిని సంరక్షించేందుకై మూసీ నది కాలుష్య వ్యతిరేక ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారు అని అడుగుతున్నారండి. మూసీ నది అనేది హైదరాబాద్ ప్రాంతంలో కలదు. ఈ యొక్క మూసీ పరివాహక ప్రాంతంలో పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా మరియు జనాభా అధికంగా పెరగడం వలన గృహ మరియు మానవ వ్యర్థాలన్నీ కూడా అక్కడే ఉన్నటువంటి మూసీ నదిలో కలిసి మూసీ నది మరింత కాస్తగా మురికి నదిగా మారిపోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి మూసీ నదిని గనక పరిరక్షించకపోతే మరిన్ని అనర్థాలు అనేవి సంభవించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి మూసీ నదిని పరిరక్షణ ధ్యేయంగానే మూసీ సంరక్షణ ఉద్యమాన్ని 1986 సంవత్సరంలో డాక్టర్ కిషన్ రావు మరియు కె పురుషోత్తం రెడ్డి గారు ఈ యొక్క మూసీ సంరక్షణ ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి పర్యావరణ ఉద్యమాన్ని అత్యంత విజయవంతంగా నడిపించినటువంటి మేధా పాట్కర్ గారు కూడా తన యొక్క మద్దతును తెలియజేయడం జరిగింది. అదేవిధంగా 28వ ప్రశ్న, మూసీ సంరక్షణ ఉద్యమాన్ని చేపట్టినటువంటి ఫోరం ఫర్ ది బెటర్ హైదరాబాద్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థను ఎవరు ప్రారంభించారని అడుగుతున్నారండి. ఈ యొక్క మూసీ సంరక్షణ ఉద్యమాన్ని చేపట్టినటువంటి ఫోరం ఫర్ ది బెటర్ హైదరాబాద్ అనేటువంటి సంస్థని 2000 సంవత్సరం జూన్ 24వ తేదీన మణికొండ వేదకుమార్ అనేటువంటి వ్యక్తి యొక్క నాయకత్వంలో ఈ యొక్క మూసీ సంరక్షణ ఉద్యమాన్ని అయితే చేపట్టడం జరిగింది. ఈ యొక్క ఉద్యమంలో భాగంగానే 2006 సంవత్సరం నవంబర్ 21వ తేదీన పురాణాపూల్ నుంచి అంబర్పేట్ వరకు హైదరాబాద్ బచావో ర్యాలీని కూడా నిర్వహించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఫోరం ఫర్ ది బెటర్ హైదరాబాద్ అనే సంస్థను ఎవరు ప్రారంభించారంటాడు, మణికొండ వేదకుమార్. అది ఏ సంవత్సరం అంటాడు, 2000 సంవత్సరం అని గుర్తుంచుకోండి. మూసీ సంరక్షణ కొరకై హైదరాబాద్ బచావో ర్యాలీని ఏ ప్రాంతాల మధ్య నిర్వహించారని అంటాడు, పురాణాపూల్ నుంచి అంబర్పేట అని గుర్తుంచుకోండి. అది ఏ సంవత్సరం అంటాడు, 2006 సంవత్సరం అని గుర్తుంచుకోండి. మరొకటి, కోయిల్ కరో ఉద్యమం అనేది ఏ రాష్ట్రంలో జరిగింది అని అడుగుతున్నాడండి. ఈ కోయిల్ కరో అనేటువంటి ఉద్యమం జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. అసలు ఎవరు ఈ యొక్క ఉద్యమాన్ని నిర్వహించారు, ఎందుకోసం నిర్వహించారో
గుర్తుంచుకోండి. ఈ కోయిల్ కరో అనేది ఒక జల విద్యుత్ ప్రాజెక్ట్ అండి. ఈ యొక్క జల విద్యుత్ ప్రాజెక్టుకి వ్యతిరేకంగానే ముండా మరియు ఒరావన్ గిరిజన తెగలు ఈ యొక్క ఉద్యమాన్ని అయితే జార్ఖండ్ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఈ యొక్క ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మెసెస్ గుడియా అని గుర్తుంచుకోండి. ఈ యొక్క మెసెస్ గుడియా నాయకత్వంలోనే కోయిల్ కరో జల సంఘర్షణ సమితి కమ్ రకో ఆపివేయండి అనేటువంటి నినాదాలతో ఉద్యమాన్ని అయితే చేపట్టారండి. ఈ ఉద్యమానికి ప్రధాన కారణం ఒకవేళ ఈ ప్రాజెక్టును గనక జార్ఖండ్ రాష్ట్రంలో నిర్మిస్తే అనేక వేల మంది గిరిజనులు నిరాశ్రయులు అయ్యే అవకాశం ఉండడం జరిగింది. దీంతో ఈ ఉద్యమం అనేది ఉవ్వెత్తున ఎగిసిపడడంతో అక్కడ ఉన్నటువంటి జార్ఖండ్ ప్రభుత్వం మరో ఆలోచన చేసి 2010 సంవత్సరంలో ఈ ప్రాజెక్టు యొక్క నిర్మాణాన్ని నిలిపివేస్తున్నామని ప్రకటించడం జరిగింది. ఇక 30వ ప్రశ్న, చాలియార్ నది సంరక్షణ ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది అని అడుగుతున్నాడండి. చాలియార్ నది సంరక్షణ ఉద్యమం అనేది కేరళ రాష్ట్రంలో జరిగింది. అసలు ఏంటి చాలి నది సంరక్షణ ఉద్యమం అంటే బిర్లా గ్రూప్ వారి రేయాన్స్ అనేటువంటి కర్మాగారం ఈ చాలియార్ నదిలోకి అనేక రకాలైనటువంటి కాలుష్యాలను విడుదల చేయడం జరుగుతుంది. దీంతో ఈ యొక్క చాలియార్ నదిలో ఉన్నటువంటి చేపలు ఆ యొక్క కలుషితాలను తిని చనిపోవడం వలన అక్కడ ఉన్నటువంటి పంట పొలాలు కూడా ఆ యొక్క చాలియార్ నదిలో విడుదలైనటువంటి వ్యర్థాలతో కూడిన నీరు ఆ పంట పొలాలలో చేరడం వలన అక్కడ ఉన్నటువంటి పంట పొలాలు దెబ్బతినడం మరియు స్థానికంగా ప్రజలు ఆ యొక్క నీటిని తాగి రోగాల బారిన పడడం జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ చాలియార్ నది అనేది మా అందరి జీవనాధారం, మాకు ఈ యొక్క చాలియార్ నదిని కాపాడుకోవాల్సిన బాధ్యత మా ప్రజలపైనే ఉంది. కాబట్టి అలాంటి చాలియార్ నదిలోకి ఇలాంటి వ్యర్థాలను విడుదల చేయకూడదని ఉవ్వెత్తున ఎగిసిపడి ఒక ఉద్యమాన్ని అయితే చేపట్టారు. అదే చాలియార్ నది సంరక్షణ ఉద్యమం అని గుర్తుంచుకోండి. ఏ ఉద్యమ ఫలితంగా 1974లో నీటి కాలుష్య నియంత్రణ చట్టం తీసుకురావడం జరిగింది అని అడుగుతున్నారండి. ఆ ఉద్యమం ఏంటి అంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి సోన్ ఉద్యమం అని గుర్తుంచుకోండి. అసలు ఏంటి ఉద్యమం, ఎందుకోసం ఈ యొక్క 1974లో నీటి కాలుష్య నియంత్రణ చట్టం తీసుకురావడం జరిగిందో ఒక్కసారి చూద్దామండి. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి సోన్ నదిలో అనేక రకాలైనటువంటి కాలుష్యాలు చేరడం జరిగింది. ఎందుకోసం కాలుష్యాలు చేరాయంటే ఈ యొక్క సోన్ నది ఒడ్డునే ఓరియంటల్ పేపర్ మిల్స్ అనేటువంటి ఒక కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కర్మాగారం వలన కలుషితాలు, ముఖ్యంగా సల్ఫర్ సంబంధిత కలుషితాలు అనేవి సోన్ నదిలో చేరడం వలన ఆ యొక్క సోన్ నదిలో ఉన్నటువంటి అనేక చేపలు మరణించడం, ఆ నీటిని సేవించినటువంటి పశువులు మరియు మనుషులు కూడా వ్యాధుల బారిన పడడం జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఈ యొక్క సోన్ ఉద్యమం అనే దాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ఉద్యమం అనేది ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో ఈ ఉద్యమ తీరుతెన్నులను పరిశీలించడానికి మరియు అసలు అక్కడ ఉన్నటువంటి కలుషితమైన నీరులో ఏ విధమైనటువంటి వ్యర్థాలు చేరాయి అనే ఉద్దేశంతో ఐఐటి ఢిల్లీ వారు ఈ యొక్క ప్రాంతంలో పరిశోధనలు కూడా నిర్వహించడం జరిగింది. తత్ఫలితంగా వీరు ప్రభుత్వానికి ఒక నివేదికను కూడా సమర్పించారండి. ఈ యొక్క సోన్ నదిలో అనేక రకాలైనటువంటి కాలుష్యాన్ని కలిగించేటువంటి వ్యర్థాలు చేరడం జరుగుతుంది. ఈ వ్యర్థాలను గనక సరైన క్రమంలో గనక ఆపివేయకపోయినట్లయితే అనేక వేల మంది ప్రజలు మరణించడానికి అవకాశం ఉంది. కాబట్టి
ఏవైతే కంపెనీలు ఉంటాయో ఆ కంపెనీలకు సంబంధించి కొన్ని మార్గనిర్దేశకాలను చేపట్టాలి, వ్యర్థాలను బయట విడుదల చేయకుండా కొన్ని నియంత్రణ చేయాలి అని ప్రభుత్వానికి ఈ యొక్క ఐఐటి ఢిల్లీ వారు ఒక నివేదికనైతే సమర్పించారు. ఆ యొక్క ఐఐటి ఢిల్లీ వారి యొక్క నివేదిక ఆధారంగానే 1974 సంవత్సరంలో జల కాలుష్య నియంత్రణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారం ఎవరైతే జలాన్ని గనక కాలుష్యం చేసినట్లయితే, ఎవరైతే జలాన్ని గనక జలంలో గనక ఎవరైతే వ్యర్థాలను గనక కలిపినా, ఎవరైనా జలాన్ని పాడు చేసిన వారిపైన చట్టపరమైనటువంటి చర్యలను తీసుకునే అటువంటి అవకాశాన్ని ఈ 1974లో ఈ యొక్క నీటి కాలుష్య నియంత్రణ చట్టం ఆధారంగా అయితే శిక్షలు విధించడం జరిగింది. కాబట్టి జల కాలుష్య నియంత్రణ చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది, లేదా నీటి కాలుష్య నియంత్రణ చట్టం ఏ సంవత్సరంలో వచ్చిందంటాడు 1974 అని గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ అండి. ఈ యొక్క టాపిక్తో మనకి పర్యావరణ ఉద్యమం అనే టాపిక్ అయిపోయింది. ఆ తదుపరి మరి యొక్క టాపిక్తో మీ ముందుకి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.